వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఏ విధంగా ఇంగ్లీష్లో ఫాస్ట్గా మాట్లాడాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అనేది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. ఒక ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫస్ట్ లైన్ చూసినట్లయితే చూడండి. ఫస్ట్ లైన్ చూసినట్లయితే మనకు క్లియర్గా ఒక విషయం అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఏ టాపిక్ చెప్పేది అనేది. నేను నిన్న ఏమి తిన్నానో మర్చిపోయాను. అంటే నిన్న తిన్నది మర్చిపోయినాము ఇప్పటికి. మరి దాని విషయాన్ని మనము ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏ విధంగా చెప్పాలంటే చూడండి, ఐ ఫర్గాట్ వాట్ ఐ ఏట్ ఎస్టర్డే. ఐ ఫర్గాట్ వాట్ ఐ ఏట్ ఎస్టర్డే. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఐ ఫర్గాట్ అని రాసినాం చూడండి. ఇక్కడ ఫస్ట్ది ఐ ఫర్గాట్ అంటే నేను మర్చిపోయినానని. తర్వాత వాట్ ఐ ఏట్ ఎస్టర్డే, ఇక్కడ మనం చూసినట్లయితే ఐ ఏట్ అని రాసినాం. ఏట్ అంటే గతంలో జరిగిన విషయం కాబట్టి మర్చిపోయింది, మనం పాస్ట్లో రాసినాం. ఐ ఏట్ అన్నాం. ఐ ఏట్ ఎస్టర్డే, నిన్న మర్చిపోయినాం. వాట్ అనేది ఎందుకు చేర్చినాం అంటే కంజంక్షన్గా ఏం మర్చిపోయినాం అని చెప్తున్నాం కాబట్టి, ఏమిటి అనే మన ఫీల్డ్లో చెప్తున్నాం కాబట్టి మనం వాట్ అనేది యాడ్ చేసినాం. టోటల్గా ఐ ఫర్గాట్ వాట్ ఐ ఏట్ ఎస్టర్డే అని పలకాలి. ఇంకా 2-3 ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, తర్వాత చూసినట్లయితే మీకు నేను ఏమి చెప్పానో మర్చిపోయాను అని ఉంది చూడండి. నేను ఏమి చెప్పానో మర్చిపోయాను అంటే మనము ఏదైనా ఒక కాన్వర్జేషన్ వచ్చినప్పుడు గతంలో నువ్వు చెప్పావు కదా ఈ విషయం అని అడిగినప్పుడు, అరే నేను అప్పుడు ఏదో చెప్పాను మర్చిపోయానే, నేనేం చెప్పినో నాకే గుర్తులేదే అంటాం. మరి దాన్నే మనం ఇంగ్లీష్లో ఏం చెప్పాలంటే ఐ ఫర్గాట్ వాట్ ఐ సెడ్. ఐ ఫర్గాట్ అన్నాం చూడండి. వాట్ అనేది కంజంక్షన్ వాడినాం, అంటే ఏమి చెప్పాను అంటాం కాబట్టి వాట్ అనేది చేర్చినాం. ఐ ఫర్గాట్ వాట్ ఐ సెడ్, నేను చెప్పాను. సెడ్ అనేది పాస్ట్ కాబట్టి ఐ సెడ్. ఐ ఫర్గాట్ వాట్ ఐ సెడ్. ఈ విధంగా మాట్లాడాలి. గతంలో విషయాలైతే ఈ విధంగా మాట్లాడాలి. నెక్స్ట్ ఇంకొక విషయం చూద్దాం చూడండి. నేను అక్కడికి ఎందుకు వెళ్ళానో మర్చిపోయాను. ఒక్కొక్కసారి వెళ్తారు, ఏదో పని మీద వెళ్తారు, వెళ్ళిన తర్వాత మర్చిపోతారు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చినామా అని. అంటే ఏదో ఒక పని మీద వస్తారు కానీ ఎందుకు వచ్చారో కూడా మర్చిపోయింటారు. మరి అలాంటి విషయాలను మనము ఇంగ్లీష్లో ఏం చెప్పాలంటే ఐ ఫర్గాట్ వై ఐ వెంట్ దేర్. అంటే నేను మర్చిపోయాను. వై అంటే ఎందుకు అన్నాం కాబట్టి, ఎందుకు వెళ్ళాను కాబట్టి ఐ వెంట్ దేర్. ఐ ఫర్గాట్ వై ఐ వెంట్ దేర్ అనాలి. ఐ ఫర్గాట్ వై ఐ వెంట్ దేర్. ఒకవేళ ఆమె మర్చిపోయింది, అసలు ఆమె ఎందుకు వెళ్ళిందో అక్కడికి, పోయింది వచ్చింది కానీ అసలు ఎందుకు వెళ్ళిందో కూడా ఆమె మర్చిపోయింది అని చెప్పాలంటే సి ఫర్గాట్ వై సి వెంట్ దేర్ అని చెప్పాలి. అంటే ఇక్కడ మనము ఐ మాత్రమే కాకుండా యూతో అయినా హీతో అయినా సిఈ ఏదైనా మనం సబ్జెక్ట్ మారుస్తూ మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి, నేను సెల్ ఫోన్ ఎక్కడో మర్చిపోయాను. ఇది కామన్గా ఎక్కువ మంది మాట్లాడతారు, ఎక్కువ మంది వాడే కాన్వర్జేషన్ ఇది. అరే సెల్ ఎక్కడో పెట్టినాను మర్చిపోయింది అని వెతుకుతూ ఉంటుంటారు. మరి దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్పాలంటే ఐ ఫర్గాట్ వేర్ ఐ కెప్ట్ మై సెల్ ఫోన్. వేర్ ఐ కెప్ట్ మై సెల్ ఫోన్. ఈ విధంగా మనము ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఐ ఫర్గాట్ వేర్ ఐ కెప్ట్ మై సెల్ ఫోన్. ఈ విధంగా మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి. చూడండి, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, నేను ఎక్కడికి వెళ్తున్నానో మర్చిపోయాను. అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఏదో పని మీద వెళ్తూ ఉంటారు కానీ మర్చిపోతారు. ఏదో ఒక దారి పోవాల్సింది వేరే దారిని వెళ్తుంటారు, అసలు ఎక్కడికి వెళ్తున్నాడో కూడా మర్చిపోయి ఉంటారు కొన్ని చిన్న చిన్న సిచ్యువేషన్లలో. దాన్ని ఏం చెప్పచ్చు, ఐ ఫర్గాట్ వై ఐఎమ్ గోయింగ్. అసలు నేను ఎందుకు వెళ్తున్నాను అని చెప్పడం. వై అన్నాం కాబట్టి ఎందుకు, వై ఐఎమ్ గోయింగ్. ఐ ఫర్గాట్ వై ఐఎమ్ గోయింగ్ అంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను నేనే మర్చిపోయాను అని చెప్పడం. ఈ విధంగా ఇంగ్లీష్ మాట్లాడితే ఖచ్చితంగా మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వస్తుంది. ప్రాక్టీస్ ఎక్కువగా మీరు చేయండి. ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. నెక్స్ట్ ఐ ఫర్గాట్ వెన్ షీ విల్ కమ్. ఇక్కడ విల్ అన్నాం చూడండి, ఫ్యూచర్ గురించి తెలియజేస్తుంది. ఐ ఫర్గాట్ వెన్ షీ విల్ కమ్ అంటే దీనికి ఏమి రావచ్చు అంటే మెయిన్గా ఆమె ఎప్పుడు వస్తుందో నేను మర్చిపోయాను. యాక్చువల్గా ఆమె చెప్పింటది నేను ఆ టైంకి వస్తానని, కానీ ఆమె ఎప్పుడు వస్తుందో నేను మర్చిపోయాను అని చెప్పాలంటే ఐ ఫర్గాట్ వెన్ షీ విల్ కమ్ అని మనము ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.